నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్త శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. హైందవ సంప్రదాయం ప్రకారం జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి సమర్పించే ఆషాఢ సారె మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది అమ్మవారికి తొలిసారను అత్యంత వైభవంగా సమర్పించారు. ఘాట్ రోడ్లోని ఓమలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారే సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. చిన్న రాజగోపురం వద్ద ఆలయ ఈవో వికే సీనానాయక్, పాలక మండలి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది సారె సమర్పించారు. అర్చక బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సారె సమర్పించిన భక్తులకు సిబ్బందికి వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. అన్నా అన్నా కొంచెం ఇటు తిప్పు. కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది క్లుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదే విధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా శాకాహారంతో శాకాంబరి ఏదైతే మన కూరగాయలు ఆకుకూరలతో ప్రత్యేకమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసం ప్రత్యేక
పూజా కార్యక్రమాలు మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢ మాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు 21 సుమారుగా. శ్రీమాత సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ 12వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ వేదికగా వినియోగదారులు ఉద్యోగుల మధ్య అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె నాగకాళిదాస్ సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగకాళిదాస్ మీడియాతో మాట్లాడుతూ, సంస్థ ప్రవేశపెట్టిన బైబ్యాక్ విధానం వల్ల వినియోగదారుల్లో నమ్మకం పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ తదుపరి వెంచర్లో కేవలం 3 ఏళ్లలోనే బైబ్యాక్ హామీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సంస్థ ఉద్యోగులు సమర్థంగా పనిచేసి ఈ ఏడాది 100 ఫ్లాట్లను విక్రయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థలో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులను నాగకాళిదాస్ దంపతులు శాలువాలు బహుమానాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మేము 12 సంవత్సరాల నుంచి 2014 జూలై 14న మా యొక్క కంపెనీ శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాము. ఈ రోజుకి 12 సంవత్సరాలు అయినందువల్ల మా మార్కెటింగ్ మిత్రులందరూ దగ్గరగా ఈ సంవత్సరం మొత్తం మీద కలిపి ఒక 100 ప్లాట్లు చేయించినందుకు మేము ఈ యొక్క వార్షికోత్సవ దినోత్సవం చేసుకుంటున్నాము. కాబట్టి మీ యొక్క అందరి యొక్క మార్కెటింగ్ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా చేసి ఈ యొక్క కంపెనీని ఉన్నత పదంలోకి నడిపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దీంట్లో మన మేనేజింగ్ పార్ట్నర్ అయిన విజయ దుర్గాదేవి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాస్కర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన మన నరసింహరావు గారు, మన సీనియర్ ఒక పామర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. దానికైతే 3 ఇయర్సే బైబ్యాక్ ఇస్తున్నాము. కాబట్టి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లంకా విజయ దుర్గాదేవి. నేను మన శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లో మేనేజింగ్ పార్ట్నర్ని. ఈ రోజు మన ఎస్ఎంఎస్ కంపెనీ 12వ వార్షిక వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే మన కస్టమర్లు, మన మార్కెటింగ్ మిత్రులు, మన స్టాఫ్, మన శ్రేయోభిలాషులు, మన కుటుంబ సభ్యులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా. సో కస్టమర్ గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక స్థలం, ఒక ఇల్లు కొనుక్కోవాలనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చడమే మా ఎస్ఎంఎస్ ఒక లక్ష్యం. సో వాళ్ళకి అందుబాటు ధరల్లో, వాళ్ళ బడ్జెట్ ధరల్లో మేము ఇస్తున్నాము. కంపల్సరీ ఒకసారి మమ్మల్ని మా ఎస్ఎంఎస్ కి రండి. మీరు వచ్చి మీ ప్రాపర్టీని మీకు ఏ బడ్జెట్ లో కావాలో తెలపండి, దాని తగ్గట్టు మేము మీ బడ్జెట్ లో ఇస్తాము. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వార్షికోత్సవాలు మేము మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ప్రతి కస్టమర్ కి, ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ కి, స్టాఫ్ కి, అలా మా కుటుంబ సభ్యులకు అందరికి, మా శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 12వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన మార్కెటింగ్ పర్సన్స్ కి, అలాగే శ్రేయోభిలాషులకి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఈ ఎస్ఎంఎస్ కంపెనీ 12వ వార్షికోత్సవంలో 1200 ఫ్లాట్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు జన్మదినం పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి
పండ్లు పంపిణీ చేసిన మహంతి వాసుదేవరావు, బీసీ సంక్షేమ సంఘ నగర అధ్యక్షులు జిప్పాడ చందు తదితరులు. ఈ సందర్భంగా మహంతి వాసు జిప్పాడ చందు మాట్లాడుతూ బీసీల అభివృద్ధి, సంక్షేమం, సౌఖ్యం కోసం రాష్ట్రం మరియు దేశం మొత్తం తిరుగుతూ పోరాటాలు చేస్తూ కష్టపడుతున్న కేసన శంకర్రావు పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగ వాతావరణం లాంటిదని, 7 దశాబ్దాల వయసు దాటిన కూడా బీసీల అభ్యున్నతి కోసం సంతోషం శ్రమించి పోరాడిన నాయకుడు కేసన శంకర్రావు అన్నారు. వర్ధిల్లాలి కేశన శంకర్రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి కేశన శంకర్రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి కేశన శంకర్రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి బీసీ బంధు కేశన శంకర్రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి బీసీ బంధు కేశన వర్ధిల్లాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారములు. ఈరోజు నా పేరు చిప్పాడ చందు, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడిని. ఈ రోజున మాకు పండగ వాతావరణం. ఎందుకంటే 7 దశాబ్దాల పైపడిన అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ యోధుడు మా దళపతి శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలు ఉన్నాయో పూలే గారి బాటలో, అదేవిధంగా ఎన్నో యోధులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మా కేసన శంకర్రావు గారికి ఈ రోజున పూలే గారి విగ్రహం ముందు వారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో వారు మంచి పదవులు అలంకరించాలని, బీసీలకి కావాల్సిన తగు న్యాయం వారి ద్వారానే మాకు జరుగుతుందని, ఈ రోజున ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీసీ నినాదం నిజాయితీగా వినబడుతుందంటే అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా రాష్ట్రం దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుస్సు పోసుకొని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా ఘన నివాళులు అర్పించారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూయడం పట్ల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఉద్యమ నాయకుడని, ఆయన రాజకీయంగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా సామాజిక సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమకాలీన రాజకీయాల్లో చెప్పాలంటే వారు అత్యంత నిజాయితీపరులు, నిరాడంబరులు, అందరినీ కూడా కలుసుకుంటూ అందరితో కూడా మాట్లాడుతూ మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి సొంతూరి కిర్లంపూడిలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎవరు వెళ్ళినా కానీ ఎంతో ప్రేమగా వారు సత్యమణి గారు ఉన్నప్పుడు కానీ, అలానే వారు మరి ముద్రగడ పద్మనాభం గారు కానీ ఎంతో ఆప్యాయతగా ఎవరి ఇంటికి వచ్చినా కానీ భోజనం పెట్టి స్వయంగా వడ్డించి ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు.
ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి, ఎంతో ఆత్మ గౌరవం కూడా కలిగిన వ్యక్తి, ఎంతో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, కాపు సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఎంపికయ్యారు. అప్పుడు జనతా పార్టీ, దాని తర్వాత కాలంలో తెలుగుదేశంలోకి వచ్చారు, తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో, తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం మనం అందరం కూడా చూసాం. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా మరి ఆ ప్రాంత అభివృద్ధితో పాటు తన సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడి ఉన్నట్టు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ ప్రభుత్వ విప్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. కాపుల అభివృద్ధి అంకిత భావంతో కృషి చేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవలందించి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారని అన్నారు. తన ప్రత్యేక నాయకత్వంతో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన మంచి వ్యక్తి. రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకునే వ్యక్తి. ఎవరు వెళ్ళినా ఎంతో మర్యాదతోటి చక్కగా పలకరింపులు, ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా ఎవరిని కూడా బయటికి పంపించేవారు కాదు. అలానే ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. ఆయన ఇంతకాలం సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా అవినీతి లేని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా ఆయన కాపు ఉద్యమ నేతగా, కాపుల కోసం, కాపుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఎంతో శోచనీయం. నిజంగా ముద్రగడ పద్మనాభం గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తికి తప్పకుండా మరి వారి యొక్క మరణం తీవ్రమైన సంతాపాన్ని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, మరి వారి కుటుంబానికి తప్పకుండా భగవంతుడు మరి అన్ని రకాలుగా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.